నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు. మీ హృదయాలను కలవరపడని మీకు ఎంత ధైర్యం చెప్తున్న దేవుడు, ఎంత భరోసా ఇస్తున్న దేవుడు, ఎంతగా మన పట్ల తన యొక్క కన్సర్న్ చూపిస్తున్న దేవుడు. వద్దు, మీరు కలవరపడద్దు, మీరు కలత చెందొద్దు. ఇదిగో నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన కృప మన పట్ల చూపించడానికి, ఆయన ప్రేమ మన పట్ల కనపరచడానికి రాజులకు రాజైన ఆయన ఎలాగొచ్చాడంట? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఆయనకు స్తుతులు పాడండి, ఆయనకు స్తోత్రములు చెల్లించండి, సంతోషించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. మనకు తెలుసు, అది నా యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ఎంతగా యెరూషలేము పట్టణస్థులు ఆయనను కొనియాడారు, ఎంతగా ఆయన గురించి పాటలు పాడారు, ఎంతగా స్తుతులు చెల్లించారు. ఈనాడు ఆయన యొక్క శాంతిని పొందుకున్న మనము, ఈనాడు మన పాప భారాలు తొలగించబడిన మనము, విమోచనను రక్షణను పొందుకున్న మనము, ఆయన అనుగ్రహించిన సంతోషము సమాధానాలు అనుభవిస్తున్న మనము, నీ కొరకు నా కొరకు దీనుడిగా వచ్చిన ఆ రాజును బట్టి ఏం చేయాలి? స్తుతించాలి. ఆయనకు మన యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులను ఆయనకు చెల్లించవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాము.